నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి మరియు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా కూడా వారికి ఘన నివాళులు అర్పించారు. ఈరోజు మనకందరికీ తెలిసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగినది. అలాగే మొన్న కూడా బీపీ మండల్ వారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మొన్ననే జరిగినటువంటి జ్యోతిరావు వారిది కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అంబేద్కర్ గారు ఒక జాతికి, ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించినట్టు కాదు, అన్ని రకాల వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే అతను రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టు రాసినటువంటి మహానుభావుడు. ఆయన రాసిన రాజ్యాంగం లోపల ధనవంతులు, బీదలు అనే ఆ భావన లేకుండా అందరినీ ఒకే రూపకంగా ఉండేటట్టుగా ఆయన మనిషి ఆ రోజుల్లోనే కొన్ని సంవత్సరాల క్రితమే రాయడం అనేది వారిని మనం స్మరించుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం వారికి ఒక విన్నపం ఏమంటే, మన అంబేద్కర్ జయంతి అంటే బంధిస్తాను, జ్యోతిరావు పులే అంటే బంధిస్తాను, ప్రతిదానికి బంద్ పెడతాను. మరి ఇప్పుడు ఎందుకు పెట్టడం ఏంటిది? అసలు ఇప్పుడు వారి యొక్క ఈరోజు అంబేద్కర్ జయంతి, ఈరోజు ఎగ్జాంపుల్ మనం అందరం కలిసి అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం. ప్రతి స్కూలును, ప్రతి ఆఫీసు లోపల ఆ రోజు విధిగా తప్పని పరిస్థితిగా ఆ రోజు వారికి నివాళులు అర్పించడానికి స్టాఫ్ అంతా రావడానికి ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి విన్నపం చేస్తున్నాం. అలాగే ఏ నాయకుడిని అయినా కూడా జయంతి కానీ వర్ధంతి కానీ భావితరాల వారికి తెలిసేటట్టుగా ఉండేటట్టుగా విధిగా తప్పని పరిస్థితి ఆదివారం వచ్చినా కూడా తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి వారికి నివాళులు అర్పించి భావితరాల వారికి మన యొక్క నాయకులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని తెలియజేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా మా యొక్క విన్నపము. ఇది మా యొక్క డిమాండ్ కాదు, కేవలం మా విన్నపం ప్రభుత్వం వారికి చేయడమే. అన్నిదా భావించవద్దని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మనకు బీపీ మండల్ గారు కూడా బీసీ వారికి సరైన న్యాయం ఏ విధంగా చేయాలనేది కూడా రాసింది. అలాగే ఈ మన జ్యోతిరావు పులే గారు కూడా ఏ విధమైన అంటే అంటరాంతరం అనేది లేదు, కుల వ్యవస్థ అనేది లేదు, ఏది లేదు, అందరూ సమానం అనే భావనగా చేసినందుకు గాను ఈ అందరికీ మేము మా ట్రస్ట్ తరఫున, మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం.